హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీస్ ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి అన్ని క్లాసెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్ సెషన్స్ అన్నీ కూడా. సో మనం 6th స్టాండర్డ్ నుండి మొదలుకున్నాం అండ్ 6th స్టాండర్డ్కి సంబంధించి ఎలాబొరేట్ డిస్కషన్ అయిపోయింది. 7th స్టాండర్డ్ కూడా అయిపోయింది. 8th స్టాండర్డ్లోకి వచ్చినట్టయితే వీఆర్ ఇన్ చాప్టర్ 6. అయితే దీనికి సంబంధించిన థీమ్ మనం ఒకసారి చూద్దాం. సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. అంటే ఇక్కడ మనకి ఫోకస్ ఏరియా ఏంటి అంటే ఎడ్యుకేషన్ పాలసీస్ ఆర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఆఫ్ ద బ్రిటిష్. సో మళ్ళీ ఒకసారి థీమ్ చెప్తున్నాను, చూసుకోండి. సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. అంటే వీళ్ళు సివిలైజింగ్ ద నేటివ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వీళ్ళు ట్రేడర్స్ లాగా రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఎకనామికల్ కండిషన్స్ పైన పట్టు సాధించి దాని తర్వాత పొలిటికల్ కండిషన్స్ పైన పట్టు సాధించడం జరిగింది. అయితే వచ్చిన టైం పీరియడ్లో వాళ్ళు బిజినెస్ చేయాలి కాబట్టి అసలు ఇక్కడ లోకల్ నీడ్స్ ఏంటి, ఇక్కడ సొసైటీ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ కల్చర్స్ ఏంటి, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఇక్కడ డిఫరెంట్ రిలీజన్స్ ఏంటి, ఇక్కడ పాపులేషన్ కాంపోజిషన్, అంటే దానిపైన ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏది సివిలైజింగ్ ద నేటివ్. అయితే వీళ్ళకి రేషియల్ సూప్రమసీ అనేది ఖచ్చితంగా ఉండేది అండ్ వీళ్ళు రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా బాగా చేసేవాళ్ళు. అంటే ఒక సేయింగ్ ఉంది, ఇట్ ఈస్ వైట్ మ్యాన్స్ బర్డన్ టు సివిలైజ్ ఎంటైర్ వరల్డ్. అసలు ఇండియాలో ఎన్నెన్ని గొప్ప డిస్కవరీస్ కానీ ఎంత గొప్ప చదువు చెప్పిన ఇండియా లాంటి దేశం ఎందుకు ఈ నాలెడ్జ్ బయటకు వెళ్ళలేకపోయిందంటే ఇండియా లివ్డ్ యాజ్ అ క్లోజ్ సొసైటీ అండ్ సీ ట్రావెల్ వాజ్ అ ట్యాబు హిందూ రిలీజియన్లో. సో మనము బయట వాళ్ళని, ఫారినర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని గా రికగ్నైజ్ చేసేవాళ్ళు, అంటే అన్టచబుల్స్గా. దాని తర్వాత మన నాలెడ్జ్ కూడా బయటకు వెళ్ళలేకపోయింది కాబట్టి ఇక్కడ జరిగిన గొప్ప విషయాలు వరల్డ్కి తెలియదు, ప్రపంచానికి తెలియదు. దాని తర్వాత వీళ్ళే మళ్ళీ ఎప్పుడైతే యూరోపియన్స్ రావడం జరిగిందో, అరే మీకు ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఇంత గొప్ప సివిలైజేషన్ మీది, ఇంత గొప్ప ట్రెడిషన్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి అని చెప్పి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకు ఇక్కడ వాళ్ళ సెల్ఫిష్నెస్ కూడా ఉంది. అంటే ఎవరినైతే మనము ఎవరితోనైతే బిజినెస్ చేస్తున్నామో, ఎవరినైతే సబ్జెక్ట్స్ లాగా రూల్ చేయాలో వాళ్ళ నుండి కూడా మనం వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలనే ఆలోచన వాళ్ళకి వచ్చిందనమాట. సో దాని తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారనమాట, టు ఎడ్యుకేట్ ద నేషన్. సో ఇది మనం థీమ్ లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ సబ్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం మనము. ఇక్కడ సబ్ టాపిక్స్ మనం చూసినట్టయితే చూడండి, ద ట్రెడిషన్ ఆఫ్ ఓరియంటలిజం. అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ద్వారా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఎంకరేజ్ చేయబడింది స్టార్టింగ్ పీరియడ్. ఓకే, అది ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. జస్ట్ మనం సబ్ టాపిక్స్ చూసుకుందాం. అసలు ఏంటి కంటెంట్ అనేది నేను మీకు ప్రతి క్లాస్లో డిస్కస్ చేసినట్టే దీనిలో ఉన్న దానికంటేనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీకు ప్రిలిమినరీకి, మెయిన్స్కి బాగా ఉపయోగపడేటట్టు నేను షార్ట్గా, స్వీట్గా, నేను బాగా ఆర్గనైజ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ద ట్రెడిషన్ ఆఫ్ ఓరియంటలిజం. నెక్స్ట్ సబ్ టాపిక్ ఇది మనం చూసినట్టయితే ఇక్కడ గ్రేవ్ ఎర్రర్స్ ఆఫ్ ద ఈస్ట్. అంటే స్టార్టింగ్ ఏమో మన గురించి ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేశారు, అదే మనకి ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ వ్యవస్థలోనే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి కొంచెం మనల్ని మళ్ళీ డౌన్ గ్రేడ్ చేయడం స్టార్ట్, అంటే డిస్కరేజ్ చేయడం జరిగింది. ఏది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, దాన్ని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశారనమాట. దాని గురించి కూడా ఇక్కడ ఒక ప్రస్తావన కనిపిస్తుంది, గ్రేవ్ ఎర్రర్స్ ఆఫ్ ద ఈస్ట్. అయితే ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ కి మనం మూవ్ అయినట్టయితే ఎడ్యుకేషన్ ఫర్ కామర్స్. నేను చెప్పాను కదా, ట్రేడర్స్ లాగా రావడం జరిగింది. వాళ్ళ గూడ్స్, అంటే వాళ్ళ ట్రేడ్ ప్రాస్పరస్ కావడానికి ఎడ్యుకేషన్ ని ఏ విధంగా అలైన్ చేయాలనేది కూడా ఇనిషియల్ గా ఆ ఆలోచన కూడా ఉందన్నమాట వాళ్ళకి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వాళ్ళ ట్రేడ్ కి బాగా అడ్వాంటేజ్ ఉండేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ ప్రస్తావన ఉంది. ఓకే, ఎడ్యుకేషన్ ఆఫ్ కామర్స్, ఎడ్యుకేషన్ ఫర్ కామర్స్. నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ఇక్కడ న్యూ రొటీన్స్ అండ్ న్యూ రూల్స్. కొత్త కొత్త విధానాలు తీసుకుని రావడం జరిగింది ఎడ్యుకేషన్ సిస్టంలో. అది కూడా ఇక్కడ మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ద ఎజెండా ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్. నేను చెప్పాను కదా, అసలు నేషనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చాలా కమిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్లోగా వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా చాలా రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది. అయితే ఎండ్ ఆఫ్ ది డే అసలు దాని ద్వారా నిజంగా మంచి జరిగిందా లేదా అనేది మనం క్లాస్ ఎండింగ్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఎన్స్లేవ్డ్ అస్. ఇది ఎవరు చెప్పారు అంటే మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఈయన దృష్టి పరంగా
అసలు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండింది, ఏ విధమైన మైండ్ సెట్కి దారి తీసింది ఇండియన్స్లో అనేది దీనిలో మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ మనం మూవ్ అయినట్టయితే టాగోర్స్ అబోర్డ్ ఆఫ్ పీస్ అంటే శాంతినికేతన్, దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి, అబోర్డ్ ఆఫ్ పీస్. అయితే దీనిలో ఉన్న గొప్పతనం ఏంటి, అసలు ఇది ఎందుకు తీసుకుని రావడం జరిగింది, టాగోర్స్ ఐడియాలజీ ఆన్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏంటి, గాంధీ అండ్ టాగోర్ ఒకటే లైన్స్ పైన ఆలోచించే వాళ్ళ, ఏదైనా డిఫరెన్సెస్ ఉందా అనేది కూడా మనము ఎండ్ ఆఫ్ ద క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి సబ్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ థీమ్ నుండి చూసుకొని. సో వీఆర్ డిస్కసింగ్ ద చాప్టర్ 6 కాబట్టి ఇక్కడ 8th స్టాండర్డ్లో సివిలైజింగ్ ద నేటివ్ అండ్ ఎడ్యుకేటింగ్ ద నేషన్ ఈస్ ద థీమ్. సబ్ టాపిక్స్ ఒక్కసారి మళ్ళీ చూసుకుంది. ద ట్రెడిషన్ ఆఫ్ ఓరియంటలిజం, ఏది కూడా మిస్ కాకూడదు మనకి. గ్రేవ్ ఎర్రర్స్ ఆఫ్ ద ఈస్ట్, ఎడ్యుకేషన్ ఫర్ కామర్స్, న్యూ రొటీన్స్ అండ్ న్యూ రూల్స్, ద ఎజెండా ఫర్ అ నేషనల్ ఎడ్యుకేషన్, education, English education has enslaved us according to the view of Mahatma Gandhi, Tagore's abode of peace, Shantiniketan. So these are the subtopics. సో మనం ఆర్గనైజ్డ్గా అసలు ఎడ్యుకేషన్ అనేది అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇనిషియల్గా ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా చేంజ్ అయింది, తర్వాత ఏం కమిటీస్ వేశారు, ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు, మహాత్మా గాంధీ అండ్ టాగోర్స్ ఐడియాలజీ ఆన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా మనం చదువుకుంటే సరిపోతుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. ఇక్కడ నేను ఒక న్యూ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. అయితే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే రావడం జరిగిందో, దే వర్ ఇనిషియల్లీ ట్రేడర్స్. సో they always had commercial aspirations. Initially. Then tarvata they started to get political aspirations also. And finally they started to rule us. సో ఇది ఒక టైం లైన్లో జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇనిషియల్గా రావడం జరిగిందో, నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పినట్టే, అసలు ఇక్కడ ఏంటి సొసైటీ ఏ విధంగా ఉంది, ఇక్కడ రిసోర్సెస్ ఏంటి, రివర్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి, ఫ్లోరా ఏంటి, ఫౌనా ఏంటి, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, వీళ్ళ సివిలైజేషన్ ఏ విధంగా ఉంది, వీళ్ళ చరిత్ర ఏంటి, అసలు హిందూస్ యొక్క ట్రెడిషన్స్ ఏంటి, ముస్లిం, ఎందుకంటే మన వేదిక్ ఎడ్యుకేషన్ బాగా ఎన్లైట్ అయింది, బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ కూడా బాగా ఫ్లరిష్ అవ్వడం జరిగింది, దాని తర్వాత ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కూడా బాగా ప్రొపగేట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిపైన రీసెర్చ్ అయ్యి దాని అవుట్కమ్ ఈ రీసెర్చ్ స్టడీస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే మనము బాగా ఉండాలి అంటే మనం ఎవరినైతే రూల్ చేస్తున్నామో వాళ్ళ గురించి బాగా ఎలాబరేట్గా తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన సంస్థనే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. అంటే ఇనిషియల్లీ దే హ్యావ్ రికగ్నైజ్డ్ అవర్ గ్రేట్ కల్చర్, అవర్ గ్రేట్ సివిలైజేషన్, ట్రెడిషన్స్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన చరిత్రని చాలా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరు అర్లీ ఇంగ్లీష్ అఫీషియల్స్ కానీ ఎవరైతే ట్రేడర్స్ కానీ రావడం జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా మన గొప్పతనాన్ని రికగ్నైజ్ చేసి రీసెర్చ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది, ఎన్నో టెక్స్ట్లు కంపైల్ చేయడం జరిగింది, ట్రాన్స్లేషన్స్ కూడా చేయడం జరిగింది, మనకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఈ ఓరియంటలిజం అని చూసాం కదా, అది వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ద్వారానే ఎడ్యుకేట్ చేద్దాము మాసెస్ కానీ ఆ ఉద్దేశంతో మనకి కల్కట్టా మద్రాసా కానీ దాని తర్వాత హిందూ బెనారస్ కాలేజ్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. సో దే స్టార్టెడ్ టు ఎడ్యుకేట్ us, దే స్టార్టెడ్ టు డూ రీసెర్చ్ ఆన్ us అండ్ దే స్టార్టెడ్ టు గెయిన్ నాలెడ్జ్ ఆన్ us ఆల్సో. సో ఈ విధంగా ఇనిషియల్ యాటిట్యూడ్ అనేది ఉండేది బ్రిటిషర్స్ కి. అయితే ఈ సంస్థ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇది రావడానికి ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనిషి ఎవరంటే విలియం జోన్స్. మనందరికీ తెలిసిందే యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది తీసుకునే అవకాశం అందరు ఆస్పిరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం. అయితే వాళ్ళు ఎవరైతే ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ కానీ స్టడీస్ చేస్తున్నారో
వీళ్ళ ఆర్కైవ్స్ కానీ వీళ్ళ డాక్యుమెంట్స్ కానీ చదివితే అది డెఫినెట్గా హెల్ప్ఫుల్గానే ఉంటుంది మీ ప్రిపరేషన్కి. ట్రై టు సర్చ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. అయితే ఇది చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసింది అనమాట. ఇనిషియల్ స్టడీస్ ఆన్ ఇండియన్ ఆంథ్రోపాలజీ కానీ ఇండియన్ సోషాలజీ కానీ ఇక్కడనే జరిగినాయని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఈ విధమైన యాటిట్యూడ్ ఉండేది ముందు ఎవరికి, బ్రిటిషర్స్కి. దాని తర్వాత ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ అంటే వాళ్ళు ఏం ఆలోచించే వాళ్ళు అంటే ఇట్ ఈస్ వైట్ మ్యాన్స్ బర్డెన్ టు సివిలైజ్ ఎంటైర్ వరల్డ్. ఇది ఖచ్చితంగా రిఫ్లెక్ట్స్ ఇన్ ద రేషియల్ డిస్క్రిమినేషన్. అంటే వైట్ మెన్ ఆర్ మోర్ సివిలైజ్డ్ అండ్ మిగతా ఇన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లైక్ బార్బేరియన్స్. వాళ్ళని సివిలైజ్ చేసే బాధ్యత వైట్ మ్యాన్ది అని చెప్పి వాళ్ళకి ఒక యాటిట్యూడ్ బిల్డప్ అయింది. అండ్ అంతేకాకుండా లార్డ్ మెకలే అనే మనిషి, ఎస్, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించో లేకపోతే లా కమిషన్ విషయంలోనో లేకపోతే మనకి సివిల్ సర్వీసెస్ రీఫార్మ్స్ విషయంలోనో ఈయన కొంచెం ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అయితే ఈ లార్డ్ మెకలే అనే మనిషి ఈ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఫర్ ద లా కమిషన్ ఇన్ మన హిస్టరీ ఆఫ్ ఇండియా. అయితే ఈయన పరంగా అంటే ఎంత యాటిట్యూడ్తోని ఈయన ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఒక హైలైట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దాన్ని అంటే ఒక షెల్ఫ్లో ఉన్న మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్, అంటే ఒక అల్మారాలో ఉన్న ఎన్నైతే ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయో, ఇంగ్లీష్ వర్క్స్ ఉన్నాయో, ఎన్నైతే ఇంగ్లీష్లో రాయడం జరిగిందో, దట్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్, అంటే అది చాలా ఎక్కువ శాతం ఇంకా ముందుందంట. దట్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎంటైర్ లిటరరీ వర్క్స్ ఆఫ్ అరేబియా అండ్ ఏషియా. చూడండి ఎంత చిన్న చూపుతోని చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యాటిట్యూడ్ అనేది మారడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారో దే డిడ్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు ప్రొపగేట్ ఆర్ ప్రమోట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇది. అయితే ఒక హిస్టోరియన్, ఆయన పేరు విఏ స్మిత్. ఈ విఏ స్మిత్ ప్రకారము ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ అశోకాస్ పీరియడ్ వర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వర్ ఫౌండ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. అంటే మన ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్లో అంత గొప్ప వెలిగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్రిటిష్ ఇండియాకి వచ్చే టైంకి అంత గొప్ప రికగ్నిషన్ కానీ ప్రమోషన్ కానీ వీటికి జరగలేదు అనే ఉద్దేశంతో చేసిన స్టేట్మెంటే ఎవరు, విఏ స్మిత్. అయితే ఇక్కడ ఇనిషియల్లీ దే డిడ్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు ఎంకరేజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకు దానికి కారణాలు అంటే మనం చూసినట్టయితే ఇక్కడ ఇనిషియల్లీ ద ఎడ్యుకేషన్ వాజ్ నాట్ ప్రమోటెడ్. వై? బికాస్ ఇట్ విల్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దేర్ ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బాగా సొసైటీలో బాగా ఎమర్జ్ అవుతే వీళ్ళు చేసే తప్పుడు విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఆ వెల్త్ని డ్రైన్ చేయడం మనకి కష్టమవుతుంది, వీళ్ళని రూల్ చేయడం మనకు కష్టమవుతుంది. ఒక నేషనల్ అవేకనింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంత ఎంకరేజ్ చేయడం జరగలేదు. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ అ రెవెన్యూ స్పెండింగ్ యాక్టివిటీ రాదర్ దాన్ రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీ. ఎందుకంటే గవర్నమెంట్ దీనికి చాలా చర్యలు తీసుకోవాలి. మాసెస్ని ఎడ్యుకేట్ చేయడానికి కానీ పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి కానీ చాలా భయంకరమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఈ రెండు కారణాల మూలంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరు, ఇంగ్లీష్ వెన్ దే స్టార్టెడ్ టు రూలర్స్. సరే, ట్రేడర్స్గా వచ్చి మన గురించి తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఆర్గనైజేషన్స్ తీసుకుని రావడం ఒక ఎత్తు, దాని తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం ఇంకో ఎత్తు అనమాట. సో ఇనిషియల్లీ దే డిడ్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఇట్ విల్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద మాసెస్ అబౌట్ దేర్ ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ అండ్ moreover education is a revenue spending activity rather than a revenue generation activity. So education was not encouraged initially. దాని తర్వాత మెల్లమెల్లగా క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ప్రెషర్ కానీ due to the pressure from the Christian missionaries, due to the pressure from the liberal groups, they started to encourage the education in India. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. డ్యూ టు ద ప్రెషర్
from the Christian missionaries, due to the pressure from the liberal groups, they started to give importance to the education. ఇది ఓవర్ నైట్ గా వాళ్ళు మళ్ళీ మైండ్ సెట్ ఏం చేంజ్ చేసుకోలేదు. దీనిలో కూడా వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అదేంటి అంటే, ఇప్పుడు మనం ఇండియన్స్ ని వెస్టర్న్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ యొక్క బిగ్గెస్ట్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ అవుతారు. మన ఇంగ్లీష్ గూడ్స్ వాళ్ళ మార్కెట్లో సేల్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. మోర్ ఓవర్ మనకి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ చాలా భయంకరంగా ఉంది ఇండియాలో, కాబట్టి మనకి హెల్ప్ఫుల్గా ఉండడానికి లోవర్ క్లరికల్ జాబ్స్లో కూడా ఈ ఇండియన్స్ని తీసుకోవచ్చు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇస్తే. సో దిస్ ఇస్ ఈ కారణంతో దే స్టార్టెడ్ టు షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్, లిబరల్ గ్రూప్స్, they started to show interest towards education system in India, and they had their selfish interests. What are those interests? If Indians get access to the Western education, they will be biggest fans of these Western products, and it will give a boost to the markets in India to sell those Western products. Okay, that is one thing. And in order to reduce their administrative burden, they needed Indians to work in lower clerical jobs. For that, they started to educate them in Western education. So, ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. అయితే ఇక్కడ మనకి ఫర్ ద ఫస్ట్ టైం బడ్జెటరీ అలొకేషన్ ఎప్పుడు జరిగింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అంటే 1813 చార్టర్ యాక్ట్ ద్వారా జరగడం జరిగింది. So, for the first time, a budgetary allocation was given to promote education, to encourage education in India. It happened through 1813 Charter Act. And what was the amount allocated initially? 1 lakh rupees per annum. బడ్జెటరీ అలొకేషన్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఒక 1 lakh rupees ఆ టైం పీరియడ్లో బ్రిటిష్ ఇండియాలో ఖర్చు పెట్టాల్సిందే, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ మనకి రీజన్స్ కూడా తెలిసింది. ఆన్ వన్ హ్యాండ్ క్రిస్టియన్ మిషనరీస్ నుండి ప్రెషర్ కానీ, లిబరల్ గ్రూప్స్ నుండి ప్రెషర్ కానీ, ఆన్ ద అదర్ హ్యాండ్ టు సర్వ్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ తక్కువ చేసుకోవడానికి, వాళ్ళ ఇంగ్లీష్ గూడ్స్ కి బూస్ట్ ఇవ్వడానికి కూడా ఈ ఎడ్యుకేషన్ ని తీసుకుని రావాలంటే దాన్ని ఖచ్చితంగా ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టే ఇట్ ఈస్ అ రెవెన్యూ స్పెండింగ్ యాక్టివిటీ. కాబట్టి they started to allocate 1 lakh per annum towards this education in India. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఇది చాలా హైలైట్ పాయింట్ ఏంటి అంటే 1835 వరకు కూడా not even a single penny was spent towards education system. Budgetary allocation ఏ టైం పీరియడ్ లో జరిగింది? 1813. మరి 1835 వరకు కూడా not even a single penny was spent towards education system in India. దాని కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ 1 lakh per annum ఎడ్యుకేషన్ కొరకు బడ్జెటరీ అలొకేషన్ అనేది జరిగిందో, అది ఏ విధంగా స్పెండ్ చేయాలి అంటే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతోని ఒక కమిటీ రావడం జరిగింది అనమాట. కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలవాలి దాన్ని. So, in order to decide the medium of education that has to be imparted in India and to prepare a roadmap how it has to be encouraged or promoted, a committee on public instructions was established after 1813 Charter Act. అయితే ఈ కమిటీలో మొత్తం మెంబర్స్ మనం చూసినట్టయితే మొత్తము ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళకి అందరూ ఒక ఒపీనియన్ తోని లేరు అనమాట. ఒక 5 మంది ఏమో, ఒక 5 people they wanted the education to be imparted in vernacular languages in India. అంటే మనం లోకల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మనము ఇంపార్ట్ చేద్దాం ఎడ్యుకేషన్ ని అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది, ఒక సగం మంది. అండ్ అదర్ గ్రూప్ ఏంటి అంటే ఇంకో 5 they wanted to encourage this education in English language. ఇదేమో వర్నాక్యులర్ లాంగ్వేజ్. సో ఈ గ్రూప్ ని ఎవరైతే వర్నాక్యులర్ లాంగ్వేజ్ ని బాగా వర్నాక్యులర్ లాంగ్వేజ్ పట్ల బాగా ప్రో ఉన్నారో, who wanted the Indian education to be imparted in vernacular languages, that group of committee members, they are called as Orientalists. Coming to the other group that wanted the English education to be imparted in India, that group is called as Anglicists. So there was a deadlock between Orientalists
అండ్ ఆంగ్లిసిస్ట్. సో ఒక డెడ్ లాక్ అనేది ఏర్పడడం జరిగింది. అందుకని నాట్ ఈవెన్ అ సింగిల్ పెన్నీ వాజ్ స్పెంట్ టిల్ 1835 అని చెప్పుకోవాలి మనము. మరి డెడ్ లాక్ రిజాల్వ్ చేసిన మనిషి ఎవరు అంటే లార్డ్ మెకలే. ఇంతకుముందే డిస్కస్ చేశాం కదా మనకి, లార్డ్ మెకాలే. ఈ రిజాల్వ్ దిస్ డెడ్ లాక్ బై హెడింగ్ దిస్ కమిటీ. ఈయన ఎప్పుడైతే ఈ కమిటీని హెడ్ చేయడం జరిగిందో ఈ రిజాల్వ్ దిస్ డెడ్ లాక్ అండ్ హీ రికమెండెడ్ ది దెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. ఆయన గవర్నర్ జనరల్ గా సర్వ్ చేసేటప్పుడు Lord Macaulay, he headed this committee on public instructions and resolved the deadlock between the Orientalists and Anglicists. And finally, he recommended the Governor General of India, Lord William Bentinck, to impart education in English language. So he was for promotion of Western education or English education in India. With this, దీని తర్వాతనే ఈ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఇంగ్లీష్ ని అఫీషియల్ లాంగ్వేజ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 1835లో. అది ఎవరి టైం పీరియడ్ లో అయింది అంటే లార్డ్ విలియం బెంటిక్ టైం పీరియడ్ లో అవ్వడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. సో ఫైనల్లీ 1835 నుండి దే స్టార్టెడ్ టు స్పెండ్ మనీ అండ్ ఇట్ వాస్ డిసైడెడ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మనము అఫీషియల్ లాంగ్వేజ్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఇంతకుముందు క్లాసెస్ లో కూడా చెప్పాను. It started with Prakrit. Prakrit was the first official language in India. Then it got replaced with Sanskrit. Then it got replaced with Persian, and Persian replaced English as the official language. English has replaced Persian as the official language finally. So 4 అన్నమాట మనకి ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ మనం తీసుకున్నట్టయితే ప్రాకృత్, దాని తర్వాత సాంస్క్రిట్, సాంస్క్రిట్ తర్వాత పర్షియన్, పర్షియన్ తర్వాత ఇంగ్లీష్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ టైం పీరియడ్ లో అఫీషియల్ లాంగ్వేజ్ అయింది అనేది మనం చూసినట్టయితే ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ లార్డ్ విలియం బెంటిక్స్ పీరియడ్. దానికి బ్యాక్గ్రౌండ్ ఇది. సో దే స్టార్టెడ్ టు స్పెండ్ మనీ. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ 1835 లో మనం చూసినట్టయితే లార్డ్ మెకలే he resolved the deadlock and he recommended for promotion of Western education or English education, and English was made as a official language. It manak telisinde. They started to spend 1 lakh per annum ఆ టైం పీరియడ్ నుండి. అయితే ఇక్కడ మనకి షార్ట్ కమింగ్స్ ఏంటి అంటే ఈ సిస్టమ్ లో వీళ్ళు ఇట్లా తీసుకుని వచ్చినప్పటికీ దానిలో లూప్ హోల్స్ అనేది ఉన్నాయి. అదేంటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ నెగ్లెక్టెడ్. ప్రైమరీ ఎడ్యుకేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు. ఎడ్యుకేషన్ టు ద మాసెస్ వాజ్ నెగ్లెక్టెడ్. అంటే వొకేషనల్ ట్రైనింగ్ కానీ స్కిల్ ట్రైనింగ్ కి కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు. ఎడ్యుకేషన్ టు ద విమెన్ వాజ్ ఆల్సో నెగ్లెక్టెడ్. మరి ఈ 1 lakh అనేది దేనిపైన స్పెండ్ చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి స్పెంట్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు లాజికల్ గా చెప్పండి. సో దే హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ దిస్ మనీ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. ఈజ్ దిస్ సిస్టమ్ నిజంగా వర్కౌట్ అయ్యే సిస్టమా? ఇప్పుడు ఎవరినైనా స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు డైరెక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లో జాయిన్ చేస్తారా, ప్రైమరీ నుండి నేర్చుకుంటా పోతారా? సో ఇది పెద్ద ఫ్లా అన్నమాట. ఈ సిస్టమ్ అనేది పెద్ద ఫ్లా. మళ్ళీ క్రిస్టియన్ మిషనరీస్ కానీ లిబరల్ గ్రూప్స్ కానీ వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కానీ దే స్టార్టెడ్ టు క్రిటిసైజ్ దిస్ మోడల్. మన ఇండియన్ నేషనల్ లీడర్స్ కూడా ఈ మోడల్ ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ they have decided to spend this money on higher education. అయితే ఈ క్రిటిసిజం మూలంగా మళ్ళా ప్రెషర్ లోకి రావడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. దాని తర్వాత టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే లార్డ్ డాల్హౌసీ పీరియడ్ లో when he was serving as Governor General of India, చార్ల్స్ వుడ్ అనే మనిషి have made some recommendations on Indian education system. సో అది ఒక లెటర్ రూపంలో డిస్పాచ్ చేయడం జరిగింది. దాన్నే పాపులర్ గా మనం ఏం పిలవాలి అంటే వుడ్స్ డిస్పాచ్. ఈ టర్మినాలజీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తాయి.
మీకు ఇవన్నీ చెప్పరు. లార్డ్ డాలోజీ, చార్ల్స్ వుడ్, డైరెక్ట్ వుడ్స్ డిస్పాచ్ అనే దానిపైన మీకు ఆ టర్మ్ ఇచ్చేసి దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ హీ మేడ్ సమ్ రికమెండేషన్స్ ఆన్ హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు బీ ఇన్ ఇండియా అండ్ మెనీ ఆఫ్ ద రికమెండేషన్స్ వర్ ఇంప్లిమెంటెడ్. అయితే నేను ఇక్కడ ఏ కమిటీ గురించి అయితే చెప్తానో ప్రతిసారి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దోస్ కమిటీస్ రికమెండేషన్స్ వర్ eventually implemented in India when it comes to education or whatever it is. అయితే ఇక్కడ చార్ల్స్ వుడ్ made some recommendations to the then Governor General of India, Lord Dalhousie, in the form of a letter, and it is popularly called as Wood's Dispatch. ఇక్కడ for the first time primary education was given importance. Education to the masses was also given importance. Education to the women was also given importance, and it was also decided, Charles Wood ఏం డిసైడ్ చేశారు అంటే the primary education has to be imparted in vernacular languages and higher education has to be imparted in English language. ఈ రెండు విధానాలని కలిపితే మనం ఏం పిలవాలి అంటే ఆంగ్లో ఓరియంటల్ ఎడ్యుకేషన్ అని పిలవాలి. ఇప్పుడు కూడా మనకున్నది ఇంచుమించు ఈ మోడల్, ఆంగ్లో ఓరియంటల్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ అద్భుతమైన రికమెండేషన్స్ చేశారు కాబట్టి ఈ టైం పీరియడ్, ఈ వుడ్స్ డిస్పాచ్ కి సంబంధించిన రికమెండేషన్స్ మనము హిస్టోరియన్స్ ఏమని పిలుస్తారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. అంటే ఏదో గొప్ప విషయం జరిగింది అనే దాన్ని మ్యాగ్నా కార్టా అని పిలుచుకోవాలి. లాటిన్ లాంగ్వేజ్ లో ఒక బెంచ్ మార్క్ పీరియడ్ గా డిసైడ్ చేస్తారనమాట దాన్ని. సో ఈ వుడ్స్ డిస్పాచ్ చేసిన రికమెండేషన్స్ ని మ్యాగ్నా కార్టా ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ గా మనం భావించడం జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్, education to the masses was given importance, education to the women was given importance, and it was also decided to impart the primary education in vernacular languages and higher education in English language, and together this model is called as Anglo-Oriental education, and the historians treat it as Magna Carta of Indian education system. And not only that, Charles Wood's committee also had decided to start universities in India in the lines of University of London. So యూనివర్సిటీ ఆఫ్ లండన్ లైన్స్ లోనే ఆర్ లండన్ యూనివర్సిటీ లైన్స్ లోనే ఇండియాలో కూడా యూనివర్సిటీ స్టార్ట్ చేయాలనే రికమెండేషన్ చేయడం జరిగింది. ఎవెన్చువల్ గా ఆయన రికమెండేషన్స్ ని ఫాలో అయ్యి 3 యూనివర్సిటీస్ ని తీసుకుని రావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ కాల్కటా అండ్ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ చార్ల్స్ వుడ్. అండ్ ఎండ్ అవుట్కమ్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఎండ్ ఆఫ్ ద క్లాస్. దాని తర్వాత ఒపీనియన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మనం మాట్లాడదాం, డోంట్ వరీ. సో నేను మన క్రోనలాజికల్ గా చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి ట్రై టు రీకలెక్ట్. చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇది. Initially, they started to come as traders. They observed the situation here. They started to study our society, mindset of the people, our cultures, our civilizations, our needs and all. And initially, they recognized the greatness of our cultures, our civilization or our history. Later, they changed their attitude. Then they had a fear that Indians will get educated or get awakened because of awakened about our exploitative policies. This is not good for us, and it is a revenue expenditure and a revenue spending activity and not revenue getting activity. So మెల్లగా మనకి క్రిస్టియన్ మిషనరీస్ ప్రెషరైజ్ చేయడం, లిబరల్ గ్రూప్స్ ప్రెషరైజ్ చేయడం, దాని తర్వాత చార్టర్ యాక్ట్ ద్వారా బడ్జెటరీ అలొకేషన్ ఇవ్వడం, ఒక డెడ్ లాక్ ఏర్పడడం, ఆ డెడ్ లాక్ ని మళ్ళీ రిజాల్వ్ చేయడం, ఒక ఇనిషియల్ ఎడ్యుకేషన్ మోడల్ ని తీసుకుని రావడం, దాన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేయడము, దాని తర్వాత చార్ల్స్ వుడ్ రికమెండేషన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మెల్లమెల్ల కమిటీస్ అనేది మనకి. దాని తర్వాత టైం పీరియడ్ లో వెన్ లార్డ్ రిప్పన్, ఈయన చాలా చాలా మంచి మనిషి, ఈ సర్వ్డ్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, లార్డ్ రిప్పన్ మనకి 1857 ముందు వరకు గవర్నర్ జనరల్స్, దే వర్ డైరెక్ట్లీ రిప్రజెంటింగ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1857 తర్వాత నుండి వైస్ రాయ్స్ అయినారు. దే వర్ రిప్రజెంటింగ్ డైరెక్ట్లీ క్రౌన్, ఎందుకంటే పవర్ గాట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ the hands of English East India Company to the hands of Crown అనమాట. సో రిప్రజెంటేటివ్స్ కూడా మారడం జరిగింది. లార్డ్ రిప్పన్ సర్వ్డ్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఈయన టైం పీరియడ్ లో
హంటర్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు మేక్ రికమెండేషన్స్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. హంటర్ కమిటీ ఏం చెప్పిందంటే ఇట్ రీఐటరేటెడ్ ద రికమెండేషన్స్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్. అందులో ఏమైతే చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని మళ్ళీ రీఐటరేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లార్డ్ రిప్పన్ ని మనం ఏమి రికగ్నైజ్ చేస్తామంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీకి కానీ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కి కానీ. సో మనకి ఆయనకి ఆ ఐడియాలజీ ఉండేది కాబట్టి దాన్ని అలైన్ చేసుకుంటానే హంటర్ కమిటీ ఏం చెప్పింది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే బాధ్యతలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన బాధ్యతలు has to be completely given to the local bodies. ఇప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది ఇక్కడ. Now in modern India also this is the same model. సో ఇది ఓవర్ నైట్ రాలేదు, మనకి ముందు నుండి తీసుకొచ్చిన విషయాలు అనమాట. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి గివెన్ డైరెక్ట్లీ టు ద లోకల్ బాడీస్ అండ్ ఏంటి దీన్ని ఎంకరేజ్ చేయడానికి. అండ్ దిస్ హ్యాస్ టు బి ఇంపార్టెంట్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఇందాక మనం చూసినట్టు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్, provincial legislatures should also make budgetary allocation. Provincial legislatures should also make budgetary allocation for imparting education in India. ఇప్పటిదాకా సెంటరే చూసింది, ఇప్పటి నుండి ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ కూడా చేయాలి అని చెప్పడం ఏ టైం పీరియడ్ నుండి స్టార్ట్ అయింది అంటే లార్డ్ రిప్పన్ టైం పీరియడ్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాస్ కంప్లీట్లీ గివెన్ టు ద లోకల్ బాడీస్, దాని లిస్ట్ లోనే ఉంటుంది, దాని లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఆల్సో స్టార్టెడ్ టు కాంట్రిబ్యూట్ సమ్ మనీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అయితే ఇవి రెండు కూడా ఈయన టైం పీరియడ్ లో జరిగింది. దాని తర్వాత విషయం మనం చూసినట్టయితే ఇక్కడ లార్డ్ కర్జన్, ఈయన టైం పీరియడ్ లోనే బెంగాల్ అనేది పార్టిషన్ అవ్వడం జరిగింది. పార్టిషన్ దేని అవుట్కమ్ అంటే నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పడం జరిగింది అది ఏంటి అంటే మనకి డివైడ్ అండ్ రూల్. ఎందుకంటే మనకి 1857 రివోల్ట్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిందూ ముస్లిం యూనిటీ అండ్ ఇట్ వాజ్ లైక్ అ థ్రెట్ ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అందుకనే ఒక తప్పుడు రీజన్ చెప్పి మన హిందూస్ ని కానీ ముస్లిమ్స్ ని కానీ పార్టిషన్ చేద్దామనే ఆలోచన వీళ్ళకి వచ్చింది. అండ్ దాని ఇమీడియట్ అవుట్కమ్ ఏంటి అంటే బెంగాల్ని పార్టిషన్ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అది మళ్ళీ రీయూనైట్ చేయడం జరిగింది. అయితే అది పక్కన పెట్టినట్టయితే అదంతా కూడా ఈయన టైం పీరియడ్ లోనే అయింది. ఈ లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లోనే ఎడ్యుకేషన్ కి సంబంధించి థామస్ రాలే కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు మేక్ రికమెండేషన్స్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ బ్రింగింగ్ రిఫార్మ్స్. దీన్నే మనం పాపులర్ గా ఏం పిలుచుకోవాలి అంటే యూనివర్సిటీస్ కమిషన్ అని పిలుచుకోవాలి. యూనివర్సిటీస్ కమిషన్, ఎందుకంటే ఇది కంప్లీట్ గా యూనివర్సిటీస్ కి సంబంధించి రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఏం చెప్పింది అంటే ద యూనివర్సిటీస్ హ్యాడ్ టు బి మేడ్ రెసిడెన్షియల్ క్యాంపసెస్. ఇప్పుడు ఉన్నాయి కదా మనకి, అండ్ వీళ్ళు తీసుకొచ్చింది ఏం కాదు, ఇండియాలో ఎప్పటి నుండో రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ ఉండేవి, దాన్ని ఎక్కువ కేర్ చేయడం జరగలేదు అనమాట. మనకి నలంద యూనివర్సిటీ ఉంది, విక్రమశిల యూనివర్సిటీ, ఇవన్నీ రెసిడెన్షియల్ క్యాంపసెస్. మనకి వరల్డ్ మనకి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు, మనకు అన్నీ ఉన్నాయి. కానీ దాని తర్వాత అది డిక్లైన్ అయింది, మనకంతా వెలిగిన మన చరిత్ర డిక్లైన్ అయింది. అది కూడా చెప్పింది వీలే అనమాట. దానికి రీజన్స్ కూడా వాళ్ళ రీసెర్చ్ లో తీసుకుని రావడం జరిగింది. ఎన్నో ట్రాన్స్లేషన్స్, ఎన్నో టెక్స్ట్లు కూడా కంపైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ కమిషన్ చూసినట్టయితే ఇట్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రిలేటెడ్ టు ద యూనివర్సిటీస్ అండ్ ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ యూనివర్సిటీస్ కమిషన్. అయితే ఇక్కడ దిస్ కమిషన్ హ్యాస్ రికమెండెడ్ టు మేక్ ఆర్ టర్న్ ద యూనివర్సిటీస్ ఇంటూ రెసిడెన్షియల్ క్యాంపసెస్. అది యూనివర్సిటీస్ స్టార్ట్ చేయాలి లండన్ యూనివర్సిటీ లైన్స్ లో అని చెప్పింది చార్ల్స్ వుడ్. ఇక్కడ ఈయన టైం పీరియడ్ కి ఇంకో మార్పు తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే యూనివర్సిటీస్ హ్యావ్ టు బి మేడ్ యాజ్ రెసిడెన్షియల్ క్యాంపసెస్ అండ్ సపరేట్ బడ్జెట్ హ్యాస్ టు బి అలొకేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఆయన టైం పీరియడ్ నుండి ఇది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి బడ్జెట్ లో రైల్వేస్ కింద, అగ్రికల్చర్ కింద, ఎడ్యుకేషన్ కింద, హెల్త్ కింద అని పెట్టుకుంటారు కదా, ఆ ఎడ్యుకేషన్ కి సంబంధించిన బడ్జెట్ లో కూడా యూనివర్సిటీస్ డెవలప్మెంట్ కి ఒక సపరేట్ బడ్జెటరీ అలొకేషన్ ఉంటుంది. ఇది స్టార్ట్ అయింది కూడా ఈయన టైం పీరియడ్ నుండే. సో దీస్ వర్ ద రికమెండేషన్స్ దట్ వర్ మేడ్ బై థామస్ రాలే అండ్ హిస్ కమిషన్ అండ్ దీస్ వర్ ఇంప్లిమెంటెడ్ ఎవెన్చువల్లీ. దాని తర్వాత టైం పీరియడ్ మనం చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ లార్డ్ కెమ్స్ఫర్డ్.
లార్డ్ కెమ్స్ఫోర్డ్ టైం పీరియడ్ లో వచ్చిన కమిషనే సాడ్లర్ కమిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కమిషన్, ఎందుకు అనేది మీకు ఇప్పుడే తెలుస్తుంది. సాడ్లర్ కమిషన్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. అయితే వీళ్ళు చేసిన రికమెండేషన్స్ ఏంటి అంటే, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అటానమీ ఇవ్వాలి టు కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్స్. ఇప్పుడు కూడా ఉంది కదా మనకి, సర్టిఫికేట్స్ అన్ని కూడా యూనివర్సిటీస్ నుండే వస్తాయి అండ్ కాలేజెస్ ఆర్ అఫిలియేటెడ్ టు ద యూనివర్సిటీస్. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అందరికీ తెలిసిన విషయం. సో ఆ విధమైన ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మోడర్న్ ఇండియాలో అంటే ఈ టైం పీరియడ్ నుండి. యూనివర్సిటీస్ వర్ గివెన్ గ్రేట్ అటానమీ టు కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్స్ అండ్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్స్ వర్ ఫస్ట్ టైం స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఆ రికమెండేషన్స్ చేసింది కూడా సాడ్లర్ కమిషనే. వాట్ ఆర్ దోస్ 3 year డిగ్రీస్ దట్ వర్ ఇనిషియల్లీ స్టార్టెడ్? గ్రాడ్యుయేషన్ అనమాట, 3 years డిగ్రీ ప్రోగ్రామ్. అది దానికి అనుకూలంగానే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది, బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనే డిగ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి రికమెండేషన్స్ చేసింది కూడా ఈ కమిషనే. అయితే ఇక్కడ ఇదంతా కూడా బాగానే ఉంది. ఈయన చేసిన రికమెండేషన్స్ ద్వారానే, ఈ కమిషన్ చేసిన రికమెండేషన్స్ ద్వారానే ఇంకేం వచ్చినాయి అంటే, బోర్డ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది, స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి ఇవి కూడా మనకి తెలిసినాయి. ఇప్పుడు మనకి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవే బోర్డ్స్ నుండి వస్తూ ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్ అనేది ఈ టైం పీరియడ్ లో అవ్వడం జరిగింది. అందుకనే చాలా ఇంపార్టెంట్ కమిషన్ అని చెప్పాను నేను. అయితే ఇంకా తర్వాత టైం పీరియడ్ లో, నేను అంతా కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకుంటేనే అసలు బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇనిషియల్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది, ఎందుకు ఎంకరేజ్ చేయలేదు, ఎందుకు ఎంకరేజ్ చేశారు, తర్వాత ఏమేమి తీసుకొచ్చారు, ఇవన్నీ తెలుసుకుంటేనే ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఇందాక చదివిన మన సబ్ టాపిక్ లోనే, ఎడ్యుకేషన్ యాజ్ అ నేషనల్ ఎజెండా, దాని భాగంగానే ఈ పాలసీస్ కానీ ఈ కమిషన్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ మనకి లార్డ్ ఐర్విన్ పీరియడ్ లో వచ్చిన కమిషన్ హార్టాగ్ కమిటీ. వీళ్ళు ఏం చెప్పారు అంటే, దే సస్పెండెడ్ ద ఐడియా ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ లో ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివినట్టయితే మనకి ఈ పాయింట్ కూడా తెలుస్తుంది. ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే విధానాన్ని తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారము ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెడ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాట్ త్రూ ఫోర్స్. సో అట్లా చెప్పుకుంటూనే ఇంకేం చెప్పారు అంటే, ద మెరిటోరియస్ స్టూడెంట్స్ after 8th standard should be promoted to higher education. And what about the others? Others have to be diverted. Others have to be diverted to vocational training. అంటే స్కిల్డ్ ఎడ్యుకేషన్, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కానీ వీటికి దానికి సంబంధించిన స్కిల్డ్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇక్కడ హార్టాగ్ కమిటీ ఏం నిర్ణయించిందంటే, ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి ఇంపార్టెడ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ and not through force. And however, the meritorious students have to be promoted to the higher education after 8th standard and the others have to be diverted to vocational training అని చెప్పిన కమిషన్ ఏంటి? హార్టాగ్ కమిటీ. అయితే ఇక్కడ మనకి ఫైనల్లీ మనకి లార్డ్ వేవెల్, ఇప్పుడైతే వైస్రాయ్ ఉండడం జరిగిందో ఆయన టైం పీరియడ్ లో సార్జెంట్ అనే అఫీషియల్ హీ కేమ్ అప్ విత్ అ ప్లాన్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. దాన్నే పాపులర్ గా సర్జెంట్ ప్లాన్ అని పిలుచుకోవాలి. ఈయన చేసిన రికమెండేషన్స్ ఇంతకుముందు హార్టాగ్ కమిటీకి ఆపోజిట్ గా, భిన్నంగా, విరుద్ధంగా చేయడం జరిగింది. అదేంటి అంటే, ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతేకాకుండా ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ అంతేకాకుండా రెగ్యులర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.
వరల్డ్లో చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాని ద్వారానే ఎడ్యుకేషన్కి సంబంధించిన నీడ్స్ కానీ అవి కూడా మారుతూ ఉంటాయి. దానికి అవి నెక్స్ట్ జనరేషన్స్కి బాగా వెళ్ళాలంటే టీచర్స్ కూడా అప్డేట్ అవ్వాలి. సో రెగ్యులర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో గివెన్ ఇంపార్టెన్స్. ఈ రికమెండేషన్స్ ఉండే అంటే మనకి పీఈటీ పీరియడ్స్ ఉంటాయి కదా స్కూల్లో, మీకు అందరికీ తెలిసిందే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మనకి చాలా మోస్ట్ ఫేవరెట్ పీరియడ్స్ అనమాట. అయితే సో ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం ఈ టైం పీరియడ్ నుండి జరిగిందనమాట. సో ఈ విధంగా డెవలప్మెంట్స్ అనేది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో జరిగినాయి బ్రిటిష్ ఇండియాలో. ఇనీషియల్గా వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత ఏ విధంగా మారింది, ఎందుకు ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయలేదు, దాని తర్వాత ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చేశారనేది కూడా మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకున్నాము. అయితే దీని మనకి అవుట్కమ్స్ మనం చూసినట్టయితే ఇన్ని కమిషన్స్ ఇన్ని పాలసీస్ చేసినప్పటికీ మనకి 1947 టైం పీరియడ్కి వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టాస్క్, ఇప్పటికీ కూడా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పుకోవాలి గవర్నమెంట్కి, ఇప్పుడున్న గవర్నమెంట్కి కూడా, ఏంటి అంటే భయంకరమైన ఇల్లిటరసీ లెవెల్స్. దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కమింగ్. ఇన్ని చేసినప్పటికీ అంటే ఇవన్నీ కూడా చాలా వరకు పేపర్లోనే ఉన్నట్టు. ఫిజికల్గా బిల్డింగ్స్ కట్టించారు, యూనివర్సిటీస్ కట్టించారు, వాళ్ళ సెల్ఫిష్ నీడ్స్ కోసము, వాళ్ళ గూడ్స్ బాగా ప్రొపగేట్ కావడానికి ఎడ్యుకేషన్ని ఒక మీన్స్గా వాడుకున్నారు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ని కూడా తక్కువ చేసుకోవడం జరిగింది. అది వాళ్ళు మెల్లగా ఇండియన్స్ని సర్వీసెస్లో కూడా తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు కూడా బ్రిటిష్ ఇండియాకి లాయల్గానే ఉండేవాళ్ళు. అయితే దీని అవుట్పుట్ మనం చూసినట్టయితే అయితే ఇండియాకి పెద్ద ఎత్తున ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది చూస్తే, ఇండియా ఇండిపెండెన్స్ అచీవ్ చేసే టైంకి భయంకరమైన ఇల్లిటరసీ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది సరిగా అలైన్ చేయడం జరగలేదు మార్కెట్ నీడ్స్తో. ఇప్పుడు మన మార్కెట్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దానితోనే అలైన్ ఉండాలి. ఇప్పటికీ అట్లా లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఐటీ చాలా బూమింగ్ ఉంటుంది. ఇండియాలో ఐటీ ప్రోడక్ట్స్ ఏమి డెవలప్ కావు పెద్ద ఎత్తున. ఐటీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, అది ఎవరికి, వేరే దేశాలకి, అది కూడా ఇరెగ్యులర్ టైమింగ్స్లో, ఆడ్ టైమింగ్స్లో. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనకి ఈ ఒక పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ని వచ్చేసాయి అనమాట మోడర్న్ ఇండియాలో. పర్టికులర్లీ 1990s కానీ 2000 తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నారు, మరి వాళ్ళందరికీ ఈ మార్కెట్ నీడ్స్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి అంటే లేదు. ఒక సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఇంకో సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఇంకో సబ్జెక్టు, ఫైనల్గా ఏం చేస్తున్నారంటే వేరే దేశాలకు పోయి ఐటీ జాబులు చేసుకోవడం అనమాట. సో ఇది ఒక రకంగా మంచిది కాదు. అయితే ఇక్కడ అది ముందు నుండి ఉన్న సమస్య ఏం కాదు, దానికి ఫౌండేషన్ వేసిన సృష్టికర్తలు ఎవరంటే వీళ్ళే. అన్ని అద్భుతమైన కమిటీస్ వేసి అంత రికమెండేషన్స్ చేసినప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇల్లిటరసీ లెవెల్స్. రెండోది ఏంటంటే విమెన్ ఎడ్యుకేషన్ అంత పెద్దగా జరగలేదు. ఇప్పటికీ కూడా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పుకోవాలి గవర్నమెంట్కి. అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇన్ని స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ ఇది ఇప్పటికీ ముందుకెళ్ళట్లేదు. అందుకనే మనము చైనాకి వెనుకబడిపోయి ఉన్నాం. సో ఇదంతా ఆ టైం పీరియడ్ నుండి స్టార్ట్ అయింది. అండ్ ఈ బ్రిటిషర్స్ BA, BSc, BCom ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మంచి ఇదే ఉద్దేశమే. కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు ఆ టైం పీరియడ్లో. ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పినట్టు మహాత్మా గాంధీ కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ పరంగా ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండేదంటే, మహాత్మా గాంధీ క్రిటిసైజ్ చేశారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎన్స్లేవ్డ్ అస్, అంటే మనల్ని ఒక బానిస బతుకులకి నూకేసింది అనమాట ఇది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎందుకు అంటే ఇట్ క్రియేటెడ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ ద ఇండియన్ మైండ్ సెట్. అయితే యూరోపియన్, ఇది వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్ట్ నుండి వచ్చింది ఇంగ్లీష్. మరి అక్కడ వాళ్ళకి మన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే సైంటిఫిక్ టెంపర్ ఇక్కడ ల్యాకింగ్, అక్కడ గొప్ప ఎత్తున సైంటిఫిక్ టెంపర్ అనేది ఉంది. అయితే ఇక్కడ మహాత్మా గాంధీ ఐడియాలజీ అది. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆర్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ టోటలీ ఎన్స్లేవ్డ్ us. ఇట్ క్రియేటెడ్ a complex of inferiority complex in the mindset of the Indians. ఇది మహాత్మా గాంధీ ఐడియాలజీ. అయితే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఈ స్కూలింగ్ సిస్టమ్ మధ్యలో స్టూడెంట్స్ అనేవాళ్ళు నలిగిపోతారు. వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటకు రాదు, వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ అనేది బయటకు రాదు, వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ అనేది అంటే ఏదైనా విషయాన్ని చూస్తే వాళ్ళకి ఒక పర్సెప్షన్ కలవాలి. అంటే ఒక లెక్చరర్ వచ్చి చెప్తే దాని ద్వారా పర్సెప్షన్ తెచ్చుకోవడం వేరు. ఫస్ట్ టైం ఏదైనా చూస్తే ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది, అదే ఒక విత్తనాలతో అవుతుంది అనమాట, ఒక పెద్ద చెట్టుగా మారడానికి అనే గొప్ప ఐడియాలజీ మన రవీంద్రనాథ్ ఠాగూర్ది. దాన్ని అవుట్కమే
establishment of Shantiniketan. Very recently it was recognized as World Heritage Center by UNESCO. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. అయితే అది ఏంటి అంటే ఇన్ఫార్మల్ వే ఆఫ్ టీచింగ్ అన్నమాట. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చెప్పాలి అంటే అది రియల్ లైఫ్ లో ఏ విధంగా చేయాలి అనేది కూడా అప్లికేషన్ పార్ట్ కూడా చేసి చూపించుకుంటూ ఎడ్యుకేట్ చేస్తారనమాట. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫార్మల్ వే ఆఫ్ టీచింగ్ అనమాట. ఈ స్కూల్ యూనిఫామ్లు వేసుకుని ఆ బ్యాగుల్లో ఆ బుక్కులు మూసుకొని పోయి సెల్ఫ్ లెర్నింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ పాయింట్సే మనకి ఈ చాప్టర్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో దానికంటే ఎక్కువ కూడా మనం డిస్కస్ చేసాము. మనకి ప్రిలిమినరీకి కానీ మెయిన్స్ కి కానీ ఇది చదువుకుంటే, ఈ వీడియో చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.